హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన ఇంటర్మీడియట్ స్థాయి సిలబస్కు సంబంధించి జంతు శాస్త్రం జువాలజీకి సంబంధించిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిలబస్ యూనిట్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఇవాళ టాపిక్ ఏంటి అంటే సెకండ్ ఇయర్ జువాలజీ, జంతు శాస్త్రం జువాలజీ, మానవ శరీర నిర్మాణ శాస్త్రం మరియు శరీర ధర్మశాస్త్రం 3, హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ 3కి సంబంధించిన గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ టు డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో 3rd to 10th క్లాస్, 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ బయాలజికల్ సైన్సెస్, సోషియల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కి సంబంధించిన టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్, కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. కేవలం టెట్ టు డిఎస్సీలకే కాకుండా ఈ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా రూపొందించడం జరిగింది. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్, జీకే, ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఇంకా విషయంలోకి వస్తే, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్ సిలబస్ సంబంధించి చూస్తే, ఇంటర్మీడియట్ స్థాయి సంబంధించిన సిలబస్లో జంతు శాస్త్రం జువాలజీకి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన యూనిట్ వైజ్ కంప్లీట్ బిడ్ బ్యాంక్ వీడియోలు, టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఇవాళ టాపిక్ ఏంటి అంటే మానవ శరీర నిర్మాణ శాస్త్రం మరియు శరీర ధర్మశాస్త్రము 3, హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ 3కి సంబంధించి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కు సంబంధించిన ఈ యొక్క యూనిట్ 3కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తున్నాం. మన శరీరంలోని అస్థిపంజర కండరం వేటితో రూపొందించబడింది? ఆప్షన్ ఏ ఫాసికిల్స్, ఆప్షన్ బి ఫాసియా, ఆప్షన్ సి సిన్సిటియం, ఆప్షన్ డి హెన్సాన్స్ బండిల్. కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. మన శరీరంలోని అస్థిపంజర కండరం వేటితో రూపొందించబడింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఫాసికిల్స్. రెండవ ప్రశ్న గమనిస్తున్నాం. ఒక చాలక నాడీకణం అక్షీయ తంతువులోని టీలోడెండ్రైట్లు అంతమయ్యే కండర తంతువు భాగాన్ని ఏమంటారు? కండర ప్రమాణం, చాలక ప్రమాణం, నాడీ ప్రమాణం, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి చాలక ప్రమాణం. మూడవ ప్రశ్న చూస్తున్నాం. ప్రతి టీ నాలికను సార్కోప్లాజమిక్ రెటిక్యులం యొక్క అంత్య సిస్టర్నేలు సన్నిహితంగా చుట్టి ఉంటాయి. ఒక టీ నాలిక దానికి సన్నిహితంగా ఉన్న 2 సిస్టర్నేలను కలిపి ఇలా పిలుస్తారు: ద్వయ వ్యవస్థ, త్రయ వ్యవస్థ, సిస్టర్నే వ్యవస్థ, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి త్రయ వ్యవస్థ. నాలుగో ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఏక్టిన్ అనేటువంటి ఒక సన్నని సంకోచశీల ప్రోటీన్. ప్రతి ఏక్టిన్ తంతువులోనూ 2 తంతుయుత ఎఫ్ యాక్టిన్ తంతువులు కుండలిగా చుట్టుకొని ఉంటాయి. అవి ఏ ప్రోటీన్లు? ట్రోపోమయోసినా, ట్రోపోనినా, ఆప్షన్ సి ఏ కామా బీనా, ఆప్షన్ డి ఏది కాదా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి, ట్రోపోమయోసిన్ అండ్ ట్రోపోనిన్ అనేటువంటి ప్రోటీన్లు ఉంటాయి. ఇక ఐదో ప్రశ్న చూస్తే, మయోసిన్ ఒక దళసరి సంకోచశీల ప్రోటీన్. మయోసిన్ నిష్కాంతి పట్టీలో ఉంటుంది. దీనిని ఏ పట్టి అని పిలుస్తారు? అసమప్రసారక పట్టినా, సమప్రసారక పట్టినా, ప్రసారక పట్టినా, ఏది కాదు. మయోసిన్ అనేది ఒక దళసరి సంకోచశీల ప్రోటీన్ అండి. ఇది మయోసిన్ నిష్కాంతి పట్టీలో ఉంటుంది. దీనిని ఏ పట్టి అని పిలుస్తారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అసమప్రసారక పట్టి. ఆరో ప్రశ్న చూస్తున్నాం. ఎర్రని కండర తంతువులు ఏది అధికంగా ఉండడం వల్ల ఇవి ఎర్రని వర్ణంలో కనిపిస్తాయి? మయోగ్లోబిన్, మయోసిన్, మైటోకాండ్రియాలు, ఏది కాదు. ఎర్రని కండర తంతువులు ఏది అధికంగా ఉండడం వల్ల ఇవి ఎర్రని వర్ణంలో కనిపిస్తాయి, ఎర్రని రంగులో కనిపిస్తాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మయోగ్లోబిన్. ఏడో ప్రశ్న చూస్తున్నాం. ఎర్రని కండర తంతువులలో వీటి సంఖ్య అధికంగా ఉంటుంది.
ఆప్షన్ ఏ మయోగ్లోబిన్, ఆప్షన్ బి మయోసిన్, ఆప్షన్ సి మైటోకాండ్రియాలు, ఆప్షన్ డి ఏది కాదు. ఎర్రని కండర తంతువులలో వీటి సంఖ్య అధికంగా ఉంటుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మైటోకాండ్రియాలు. 8వ ప్రశ్న చూస్తున్నాం. ఎర్రని కండర తంతువులను ఇలా కూడా పిలుస్తారు. మయోగ్లోబిన్, అవాయు కండరాలు, వాయు కండరాలు, ఏది కాదు. ఎర్రని కండర తంతువులను ఇలా కూడా పిలుస్తారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వాయు కండరాలు. 9వ ప్రశ్న చూస్తున్నాం. తెల్లని కండర తంతువులు దళసరిగా ఉండి పరిమాణంలో తక్కువగా ఉంటాయి. ఈ కండర తంతువులలో ఏది తక్కువగా ఉండడం వల్ల పాలిపోయి తెల్లని వర్ణంలో కనిపిస్తాయి. మయోగ్లోబిన్ తక్కువగా ఉండడం వలన, అవాయు కండరాల, వాయు కండరాల, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మయోగ్లోబిన్. 10వ ప్రశ్న చూస్తున్నాం. తెల్లని కండర తంతువులలో మైటోకాండ్రియాలు తక్కువ సంఖ్యలో ఉంటాయి కాబట్టి వీటిని ఇలా పిలుస్తారు. మయోగ్లోబిన్, అవాయు కండరాలు, వాయు కండరాలు, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అవాయు కండరాలు. 11వ ప్రశ్న చూస్తున్నాం. కండరం సంకోచించే విధానాన్ని గురించి ఈ సిద్ధాంతం ద్వారా వివరించవచ్చు. కండర సంకోచ సిద్ధాంతమా, కండర జారుడు తంతు సిద్ధాంతమా, జారుడు తంతు సిద్ధాంతమా, ఏది కాదు. కండరం సంకోచించే విధానాన్ని గురించి ఈ సిద్ధాంతం ద్వారా వివరించవచ్చు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి జారుడు తంతు సిద్ధాంతం. 12వ ప్రశ్న చూస్తున్నాం. జారుడు తంతు సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ జేన్ హన్సన్, ఆప్షన్ బి హ్యూగ్ హక్సలే, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి డబ్ల్యూసి జేమ్స్. జారుడు తంతు సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. జేన్ హన్సన్స్ మరియు హ్యూగ్ హక్సలే ఇద్దరు శాస్త్రవేత్తలు ప్రతిపాదించడం జరిగింది. 13వ ప్రశ్న చూస్తే. ఈ సిద్ధాంతం ప్రకారం కండర సంకోచ సమయంలో సన్నని ఏక్టిన్ తంతువులు దళసరిగా మయోసిన్ తంతువుల మీదుగా మధ్యగా జారడం జరుగుతుంది. జారుడు తంతు సిద్ధాంతమా, మయోసిన్ సిద్ధాంతమా, సంకోచ జారుడు సిద్ధాంతమా, తంతుయుత సిద్ధాంతమా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జారుడు తంతు సిద్ధాంతం. 14వ ప్రశ్న చూస్తున్నాం. లలాటిక మరియు కుడ్యార్తుల మధ్య ఉండే కపాల సూదనం పేరు ఏమిటి? కిరీట సూదనం, లాంబ్డాయిడ్ సూదనం, స్పీనకీయం, ఏది కాదు. లలాటిక మరియు కుడ్యార్తుల మధ్య ఉండే కపాల సూదనం పేరేమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కిరీట సూదనం. 15వ ప్రశ్న చూస్తున్నాం. ఇది కుడ్యాస్తులు మరియు అనుకపాలాస్తి మధ్య ఉండే కపాల సూదనం పేరేమిటి? కిరీట సూదనం, లాంబ్డాయిడ్ సూదనం, స్పీనకీయం, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి లాంబ్డాయిడ్ సూదనం అంటారు. 16వ ప్రశ్న చూస్తే. ఏ ఎముక కపాలంలో ఇతర ఎముకలన్నింటితోనూ అనుసంధానం చెందడం వల్ల దీన్ని కీలకమైన ఎముకగా పేర్కొంటారు? ఇది కపాలపీఠ మధ్య భాగంలో ఉంటుంది. కిరీట సూదనమా, లాంబ్డాయిడ్ సూదనమా, స్పీనకీయమా, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి స్పీనకీయం. 17వ ప్రశ్న చూస్తున్నాం. పుర్రెలో గల 2 అణుకపాలాస్తుల మధ్య గల మహావిహారం రంధ్రాన్ని ఆవరించి ఇరువైపులా 2 అణుకపాల కందాలు ఉంటాయి. అందువల్ల మానవ పుర్రెను ఇలా పిలుస్తారు. ద్వికంద కపాల కందమా, ద్వికందయుత పుర్రెనా, ద్వికందయుత అణుకపాల కందమా, ఏది కాదు. పుర్రెలో గల 2 అణుకపాలాస్తుల మధ్య గల మహావిహారం రంధ్రాన్ని ఆవరించి ఇరువైపులా 2 అణుకపాల కందాలు ఉంటాయి. అందువల్ల మానవ పుర్రెను ఇలా పిలుస్తారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ద్వికందయుత పుర్రె. 18వ ప్రశ్న చూస్తున్నాం. మానవుడి చెవిలోని అస్థిఖండాల పేర్లు పరిమాణ రీత్యా వాటి పుట్టుకను పేర్కొనండి. కూటకం ఇది క్రింది దవడలోని ఆర్టికులార్ రూపాంతరంగా ఉంటుంది. ఆప్షన్ బి దాగిలి ఇది ప్రలంబం యొక్క రూపాంతరం. ఆప్షన్ సి కర్ణాంతరాస్తి ఇది అధోహనువు యొక్క రూపాంతరం. ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 19వ ప్రశ్న చూస్తున్నాం. మానవ కపాలము 8 బల్లపరుపు చదునైన ఎముకలచే నిర్మితమై ఉంటుంది. అవి ఏవి? ఆప్షన్ ఏ లలాటికాస్తి 1, కుడ్యాస్తులు 2, ఆప్షన్ బి కణతాస్తులు 2, అణుకపాలాస్తులు 1, ఆప్షన్ సి స్పీనకీయం 1, సేవకం 1, ఆప్షన్ డి పైవన్నీ. మానవ కపాలం 8 బల్లపరుపు చదునైన ఎముకలచే నిర్మితమై ఉంటుంది. అవి ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి.
20వ ప్రశ్న చూస్తున్నాం. మానవ ఛాతీలో ఎన్ని జతలుగా అమరి ఉంటాయి? ఆప్షన్ ఏ 24 పరముకలు 12 జతలుగా ఉంటాయా? 22 పరముకలు 11 జతలుగా ఉంటాయా? 26 పరముకలు 13 జతలుగా ఉంటాయా? ఏది కాదు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 24 పరముకలు 12 జతలుగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 21వ ప్రశ్న చూస్తే మానవ ఛాతీలో 24 పరముకలు 12 జతలుగా ఉండి ఛాతీ భాగంలో గల అవయవాల చుట్టూ అమరి వాటికి రక్షణనిస్తాయి. ఈ పరముకలను 3 రకాలుగా విభజించారు. అవి ఏవి? నిజ పరముకలు లేదా కశేరు ఉరోస్థి పరముకలు, ఆప్షన్ బి మిథ్యా పరముకలు, ఆప్షన్ సి ప్లవక పరముకలు, ఆప్షన్ డి పైవన్నీ. మానవ ఛాతీలో 24 పరముకలు 12 జతలుగా ఉండి ఛాతీ భాగంలో గల అవయవాల చుట్టూ అమరి వాటికి రక్షణనిస్తాయి. ఈ పరముకలను 3 రకాలుగా విభజించారు. అవి ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 22వ ప్రశ్న చూస్తున్నాం. కండర కణాలు పొడవైన తంతువులలాగా ఉంటాయి. కండర తంతువు ప్లాస్మా త్వచాన్ని ఏమని, జీవ పదార్థాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ సార్కోలెమ్మా, ఆప్షన్ బి సార్కోప్లాజం, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 23వ ప్రశ్న చూస్తున్నాం. రేఖిత కండర తంతువు ఏ స్థితిని ప్రదర్శిస్తుంది? బహుకేంద్రక సెన్షియల్, ఏకకేంద్రక సెన్షియల్, రేఖిత తంతు స్థితి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బహుకేంద్రక సెన్షియల్ అంటారు. 24వ ప్రశ్న చూస్తే కండర తంతువు యొక్క సార్కోలెమ్మా కింది భాగంలో పరిధీయంగా అనేక కేంద్రకాలు ఉండడం దీని ప్రత్యేకత. రేఖిత తంతు ప్రత్యేకత, కండర తంతువు ప్రత్యేకత, మయోసిన్ ప్రత్యేకత ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కండర తంతువు ప్రత్యేకత. 25వ ప్రశ్న చూస్తే కండర తంతువులోని అంతర్జీవ ద్రవ్యజాలకాన్ని ఏమని పిలుస్తారు? ఇందులో కాల్షియం అయాన్లు నిల్వ ఉంటాయి. సార్కోప్లాజమిక్ రెటిక్యులమా, సార్కోప్లాజమా, సార్కోలెమ్మా ప్రత్యేకతన ఏది కాదు. కండర తంతువులోని అంతర్జీవ ద్రవ్యజాలకాన్ని ఏమని పిలుస్తారు? ఇందులో కాల్షియం అయాన్లు నిల్వ ఉంటాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సార్కోప్లాజమిక్ రెటిక్యులం. 26వ ప్రశ్న చూస్తే కండర సంకోచ ప్రక్రియలు ముఖ్య దశలు తెలపండి. కండర ఉద్దీపనం, అడ్డువంతెనలు ఏర్పడడం, పవర్ స్ట్రోక్, రికవరీ స్ట్రోక్, కండరం సడలడం, పైవన్నీ. కండర సంకోచ ప్రక్రియల ముఖ్య దశలు తెలపండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఎఫ్ పైవన్నీ అండి. 27వ ప్రశ్న చూస్తే శీర్షధరము అక్షక శేరుక మధ్య ఉండే కీళ్ల యొక్క రకం ఏది? బొంగరపు కీల, బంతిగిన్నె కీల, మడతబందు కీల, ఏది జారుడు కీల. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బొంగరపు కీలు. 28వ ప్రశ్న చూస్తే తొడ ఎముక ఉధూకలం మధ్య ఉండే కీళ్ల రకం ఏది? బొంగరపు కీలు, బంతిగిన్నె కీలు, మడతబందు కీలు, జారుడు కీలు. తొడ ఎముక ఉదూకలం మధ్య ఉండే కీళ్ల రకం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బంతిగిన్నె కీలు. 29వ ప్రశ్న చూస్తే చీలమండ ఎముకల మధ్యలో ఉండే కీళ్ల రకం ఏది? బొంగరపు కీలు, బంతిగిన్నె కీలు, మడతబందు కీలు, జారుడు కీలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి జారుడు కీలు. 30వ ప్రశ్న చూస్తున్నాం. కోరి వలయం వీటి మధ్యలో ఏర్పడుతుంది. కాలేయము మూత్రపిండాల, కిడ్నీ మరియు గొనాడ, కాలేయం మరియు కండరమా, కండరాలు మరియు ఎముకన. కోరి వలయం వీటి మధ్యలో ఏర్పడుతుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కాలేయం మరియు కండరం. 31వ ప్రశ్న చూస్తే మానవునిలో ఏ భాగం నెలకు అర అంగుళం చొప్పున పెరుగుతుంది? జుట్టు, పెద్ద ప్రేగు, చిన్న ప్రేగు, చెవి. మానవునిలో ఏ భాగం నెలకు అర అంగుళం చొప్పున పెరుగుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జుట్టు. 32వ ప్రశ్న చూస్తే క్రింది హార్మోన్లకు సంబంధించిన వ్యాధితో సరిపోల్చండి. ఇన్సులిన్, థైరాక్సిన్, కార్టికాయిడ్లు, పెరుగుదల హార్మోన్. ఇటుపక్క అడిసన్ వ్యాధి, డయాబెటస్ ఇన్సిపిటస్, ఆక్రోమెగలి, గాయిటర్, మధుమేహం. జతపరచండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. 33వ ప్రశ్న చూస్తే లాంగర్హాన్స్ ద్వీపాల ద్వారా ఏ హార్మోన్ స్రవిస్తుంది? పెప్సిన్, పెప్టోన్, ఇన్సులిన్, రెనిన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఇన్సులిన్.
34వ ప్రశ్న చూస్తే ఏ గ్రంథిని మాస్టర్ గ్లాండ్ అని పిలుస్తారు? ఎందుకంటే ఇది ఇతర గ్రంథులను నియంత్రించే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది మరియు పెరుగుదలతో సహా శరీరంలోని అనేక విధులను నియంత్రిస్తుంది. అడ్రినల్ గ్రంథి, పిట్యూటరీ గ్రంథి, పీనియల్ గ్రంథి, పారాథైరాయిడ్ గ్రంథి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, పిట్యూటరీ గ్రంథి. 35వ ప్రశ్న చూస్తే ఒక వైద్యుడు ఒక వ్యక్తికి ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవాలని సలహా ఇచ్చాడు. అయితే అతని రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉందనా, గుండె నెమ్మదిగా కొట్టుకుంటూ ఉందనా, అతను గాయిటర్తో బాధపడుతూ ఉన్నాడనా, పైన పేర్కొన్న వాటిలో ఒకటి కంటే ఎక్కువనా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, అతని రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉందని ఆ వైద్యుడు అతనికి ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవాలని సలహా ఇచ్చాడు. 36వ ప్రశ్న చూస్తే మానవ శరీరంలో అతి చిన్న గ్రంథి. పెరోటిడ్ గ్రంథి, అపోక్రిన్ చెమట గ్రంథి, పీనియల్ గ్రంథి, ఎబ్నర్ గ్రంథి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, పీనియల్ గ్రంథి. 37వ ప్రశ్న చూస్తే క్రింది వానిలో మానవ శరీరంలోని ఎండోక్రైన్ గ్రంథి ఏది? లాలాజల గ్రంథి, జీర్ణ గ్రంథి, పిట్యూటరీ గ్రంథి, స్వేద గ్రంథి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, పిట్యూటరీ గ్రంథి. 38వ ప్రశ్న చూస్తే క్రింది వానిలో ఏ జత ఎండోక్రైన్ గ్రంథులు మెదడులో ఉన్నాయి? హైపోథాలమస్ మరియు థైమస్, పిట్యూటరీ మరియు పారాథైరాయిడ్, థైరాయిడ్ మరియు పీనియల్, హైపోథాలమస్ మరియు పీనియల్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, హైపోథాలమస్ మరియు పీనియల్. 39వ ప్రశ్న చూస్తే మానవ శరీరంలో రక్తపోటు నియంత్రణలో ఉంచేది? అడ్రినల్ గ్రంథి, థైరాయిడ్ గ్రంథి, థైమస్ గ్రంథి, కార్పస్ లూటియం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, అడ్రినల్ గ్రంథి. 40వ ప్రశ్న చూస్తున్నాం. రక్తపోటులో గణనీయమైన పతనంతో బాధపడుతున్న వ్యక్తికి ఏ హార్మోన్ ఇవ్వబడుతుంది? ఇన్సులిన్, అడ్రినలిన్, థైరాక్సిన్, వాసోప్రెసిన్. రక్తపోటులో గణనీయమైన పతనంతో బాధపడుతున్న వ్యక్తికి ఏ హార్మోన్ ఇవ్వబడుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, అడ్రినలిన్. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. అన్ని రకాల వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో మొబైల్లో వస్తూ ఉంటాయి. 41వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. పెరుగుదల హార్మోన్ ఏ గ్రంథి ద్వారా స్రవిస్తుంది? పీనియల్ గ్రంథి, పిట్యూటరీ గ్రంథి, హైపోథాలమస్, అడ్రినల్ గ్రంథి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, పిట్యూటరీ గ్రంథి. 42వ ప్రశ్న చూస్తే వృషణాల నుంచి ఏ హార్మోన్ విడుదలవుతుంది? థైరాక్సిన్, అడ్రినలిన్, ఇన్సులిన్, టెస్టోస్టిరాన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, టెస్టోస్టిరాన్. 43వ ప్రశ్న చూస్తే పీనియల్ గ్రంథి ద్వారా స్రవించబడేది? మెలటోనిన్, ప్రొజెస్టిరాన్, ఎపినెఫ్రిన్, ఇన్సులిన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, మెలటోనిన్. 44వ ప్రశ్న చూస్తే కింది వానిలో చక్కెరను జీవక్రియ చేయడానికి శరీరంలోని ప్రధాన హార్మోన్ ఇన్సులిన్ ఉత్పత్తి చేసే గ్రంథి ఏది? ప్యాంక్రియాస్, కాలేయం, లాలాజల గ్రంథులు, ప్రేగు గ్రంథులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ప్యాంక్రియాస్. 45వ ప్రశ్న చూస్తే ఇతర ఎండోక్రైన్ గ్రంథుల పనితీరును ఏ గ్రంథి నియంత్రిస్తుంది? థైరాయిడ్ గ్రంథి, పీనియల్ గ్రంథి, అడ్రినల్ గ్రంథులు, పిట్యూటరీ గ్రంథి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, పిట్యూటరీ గ్రంథి. 46వ ప్రశ్న చూస్తే స్వచ్ఛంద కండరాలలో లాక్టిక్ యాసిడ్ నిక్షేపణకు దారితీసేది? టెటానీ, కండరాల అలసట, కండరాల ఒత్తిడి, మూర్ఛలు. స్వచ్ఛంద కండరాలలో లాక్టిక్ యాసిడ్ నిక్షేపణకు దారితీసేది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, కండరాల అలసట. 47వ ప్రశ్న చూస్తే సన్నని యాక్టిన్ తంతువులు జెడ్ లైన్కు గట్టిగా జత చేయబడి ఉంటాయి. వీటిని ఇలా కూడా పిలుస్తారు: క్రాస్ బ్యాండ్, డోబీస్ లైన్, డోబీస్ బ్యాండ్, హక్స్లీ బ్యాండ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, డోబీస్ లైన్. 48వ ప్రశ్న చూస్తే కింది వానిలో మోటారు ప్రోటీన్ ఏది? మయోసిన్, యాక్టిన్, కొల్లాజిన్, ఫైబ్రిన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, మయోసిన్. 49వ ప్రశ్న చూస్తే మయోసిన్ యొక్క మోనోమెరిక్ ప్రోటీన్లను ఏమంటారు? ట్రోపోమియోసిన్, మెరోమియోసిన్, గ్లోబులార్ ప్రోటీన్లు పైవేవి కాదు. మయోసిన్ యొక్క మోనోమెరిక్ ప్రోటీన్లను ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, మెరోమియోసిన్. 50వ ప్రశ్న చూస్తున్నాం. మానవుని యొక్క అస్థిపంజర కండరాల ఫైబర్స్ స్వచ్ఛందంగా మరియు అణుధార్మికత లేనిది, స్వచ్ఛంద మరియు బహుళ న్యూక్లియేటెడ్, అసంకల్పిత మరియు న్యూక్లియేటెడ్, అసంకల్పిత మరియు బహుళ న్యూక్లియేటెడ్.
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి స్వచ్ఛంద మరియు బహుళ న్యూక్లియేటెడ్. 51వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వానిలో ఏది చాలా త్వరగా అలసిపోతుంది? అస్థిపంజర కండరం, మృదువైన కండరం, గుండె కండరం, పైవన్నీ. క్రింది వానిలో ఏది చాలా త్వరగా అలసిపోతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అస్థిపంజర కండరం. 52వ ప్రశ్న చూస్తే అస్థిపంజర కండర ఫైబర్లో టీ గొట్టం యొక్క పొడిగింపు సార్కోప్లాస్మిక్ రెటిక్యులం, సార్కోలెమ్మా, సార్కోసోమ్, సార్కోమిర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సార్కోలెమ్మా. 53వ ప్రశ్న చూస్తే కింది వానిలో కదలని కీళ్ళు యాంఫిఆర్థ్రాయిడ్ కీళ్ళ, ఆర్థోడియల్ కీళ్ళ, సైనార్థాయిడల్ కీళ్ళ, డయార్థోయిడల్ కీళ్ళ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సైనార్థాయిడల్ కీళ్ళు. 54వ ప్రశ్న చూస్తే ఒలేక్రానాన్ ప్రక్రియ ఏర్పడడానికి సహాయపడేది గ్లైడింగ్ జాయింటా, ఉమ్మడి కీల, పివోట్ జాయింటా, బాల్ మరియు సాకెట్ జాయింటా? ఒలేక్రానాన్ ప్రక్రియ ఏర్పడడానికి సహాయపడేది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఉమ్మడి కీలు. 55వ ప్రశ్న చూస్తే పూర్వాంగపు ఎముకలో పొడవైన ఎముక, ఇది భుజము నుండి మోచేయి వరకు ఉంటుంది, దీని పేరేమిటి? భుజపు ఎముక, భుజాస్థి, మోచేయి ఎముక, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి భుజాస్థి. 56వ ప్రశ్న చూస్తే మణికట్టు ఎముకలను మణిబంధకాస్తులు అని అంటారు, ఇవి ఎన్ని ఎముకలు? 6 ఎముకల, 7 ఎముకల, 8 ఎముకల, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 8 ఎముకలు. 57వ ప్రశ్న చూస్తే అరచేతి ఎముకలను కరబాస్తులు అని అంటారు, ఇవి ఎన్ని ఎముకలు? 4 ఎముకల, 5 ఎముకల, 6 ఎముకల, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 5 ఎముకలు. 58వ ప్రశ్న చూస్తే చేతి వేళ్లలో అమరి ఉన్న ఎముకలు ఒక్కొక్క వేలిలో 3 చొప్పున ఉండి బొటన వేలిలో మాత్రం 2 ఎముకలు ఉంటాయి, వీటిని అంగుళ్యాస్తులు అంటారు, అయితే ఇవి మొత్తం ఎన్ని ఎముకలు? 10 ఎముకల, 12 ఎముకల, 14 ఎముకల, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 14 ఎముకలు. 59వ ప్రశ్న చూస్తే మానవుని కాలిలో చర్మాంగంలో మొత్తం ఎన్ని ఎముకలు ఉంటాయి? 20 ఎముకలు, 30 ఎముకలు, 40 ఎముకలు, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 30 ఎముకలు. 60వ ప్రశ్న చూస్తే ఏ ఎముక తొడ భాగంలో ఉంటుంది? ఇది మానవ శరీరంలోకెల్లా పొడవైన మరియు దృఢమైన ఎముక. తుంటి ఎముక, తొడ ఎముక, చీలమండ ఎముక, ఆప్షన్ డి ఏ కామా బి. ఏ ఎముక తొడ భాగంలో ఉంటుంది? ఇది మానవ శరీరంలోకెల్లా పొడవైన మరియు దృఢమైన ఎముక. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఏ కామా బి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన సిలబస్లో జంతుశాస్త్రం సెకండ్ ఇయర్ జువాలజీకి సంబంధించినటువంటి యూనిట్ 3కి సంబంధించిన కంప్లీట్ టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి, వీడియోను లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.